మామ ఒక్కసారి నా కెమెరా స్కిల్ చూపిస్తారు మామ, చూసే మామ. ఇదే మామ మనం చూడాలనుకున్న బంగ్లా. అడుగు పెడతానే ఆ నీళ్లు దారి ఆటోమేటిక్ గా తాగొచ్చేస్తున్నది అన్నమాట ఆయనకి. అరే మామ, నా పేరు మధు, మీరు చూస్తున్నారు మధు బేబీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అరే మామ, మా విలేజ్కి 2 కిలోమీటర్ దూరంలో ఒక బంగ్లా ఉంది. అక్కడ దగ్గర దగ్గర కొన్ని వందల సంవత్సరాల్లో ఋషి బతికాడంట. వెళ్ళి చూసేద్దామా? మెయిన్గా ఏంటంటే అక్కడ దెయ్యాలు ఉన్నాయంట. దెయ్యాలు దాడులు చేతబోలు చేస్తున్నారంట. అందుకే మన సేఫ్టీగా వినాయకుడు చూసుకున్నాం. వెళ్ళిపోదామా? చాలా భయంకరంగా ఉంటుందంట. నేను అంతవరకు ఎప్పుడు పోలేదు. ఒకసారి చూసేద్దాం పోయి ఆ విదేశాన్ని, అక్కడున్న పక్కన కోనేరుని చూసేద్దాం. అదేవిధంగా వీడియో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే మనం దాని గురించి తెలిసిన ఒక పెద్దవాళ్ళని అడగదాం. దాని చరిత్ర అయ్యింది ఎలా అని పెద్దవాళ్ళని అడగదాం. ముందు లైక్ కొట్టు మామ, లైక్ కొట్టు. వీడియో అయితే చాలా కష్టపడి తీసాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయమమ్మ. ఇప్పుడు నేనైతే షార్ట్ కట్లు వెళ్తున్నాను. కొంచెం దూరం అడవిలో వెళ్ళిన తర్వాత అడవిలో నుంచి తగులిన చెట్లకు దారి ఉంటుంది. దారుకుంటూ వెళ్ళిపోవాలి. అలా తగులిన చెట్లోనే 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది మామ బంగ్లా. బంగ్లాగా అయితే మనం వచ్చేసాం మామ. ఒక్కసారి నా కెమెరా స్కిల్ చూపిస్తారు మామ, చూసే మామ. ఇదే మామ మనం చూడాలనుకున్న బంగ్లా. ఇది ఎవరు కట్టినారు, ఎప్పుడు కట్టినారు అని ఎవరికి తెలియదు. చూడండి మామ ఒకసారి ఎలా ఉందో డిజైన్. సూపర్ కదా మామ డిజైన్. ఒకప్పట్లో కట్టినారు రండి ఇలా డిజైన్ తో. ముందు పాటు మెట్లు ఇటున్నాయి. మెట్లు ఇటు వచ్చి దాని మీదకి ఫస్ట్ ఫ్లోర్కి ఇటున్నాయి. సెకండ్ ఫ్లోర్కి ఇటు వచ్చి ఇటు పోయామాట పైకి. ఒకప్పట్లో ఇలా డిజైన్ ఉందంటే ఏంటంటే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇటుపక్క విలేజ్ ఉంది, ఇటుపక్క ఒక విలేజ్ ఉంది, ఇటుపక్క ఒక విలేజ్ ఉంది. ఈ 3 విలేజ్ల మధ్యలో ఉంది. ఇది హైలైట్. మరి నేను కనుక్కుంది ఏంటంటే ఇక్కడ ఒకప్పట్లో సాధు ఉండేవాడంట మామ. అప్పుడు సాధు దీనికి పేరు కూడా పెట్టినాడు మామ. ఆ పేరే పెద్దల మఠం. అప్పటి నుంచి దీన్ని అందరూ పెద్దల మఠం అని పిలుస్తారు మామ. ఆ సాధు కింద ధ్యానం చేసుకుని పైకి వెళ్ళి పడుకున్నాడంట మామ. రీసెంట్ గా ఎవరు ఇక్కడికి వచ్చి గుంటలోడి బంగారం తీసుకెళ్లిపోయారంట. మరి బంగారం ఉందో లేదో తెలియదు ఎవరికి. చాలా టెంకాయలు కొట్టి పూజలు చేసి గుంట అయితే లోడారు మామ. కానీ బంగారం ఉందో లేదో ఎవరికి తెలియదు. ఆ గుంటలోడి 5 years అవుతుంది అనుకుంటా. చూస్తున్నావు కదా మామ, ఇదే మామ బిల్డింగ్ బ్యాక్ సైడ్. చూడు మామ, అప్పట్లోనే ఎంత డిజైన్ తో కట్టున్నారు. దీన్ని చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది మామ. ఇక్కడ దెయ్యాలు భూతాలు అని అంటా ఉన్నారు మామ. నాకైతే తెలియదు ఎంత మాత్రం నిజం. ఇది చూడు మామ, ఇటుక రాయితోని స్లాబ్ అయితే కట్టేశారు మామ. చూడు ఎలా కట్టున్నారో. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా కొత్తగా అనిపిస్తుంది ఇలా కట్టడం. లేట్ ఎందుకు, మనం ఇంకా పైకి ఎక్కేద్దామా? చాలా భయం వేస్తుంది పైకి ఎక్కడానికి. పైకి ఎక్కడానికి అయితే మెట్లు కూడా లేవు. ఇంకా మనం ఎలా ఇంకా పైకి ఎక్కాలి. చాలా కష్టంతో అయితే పైకి ఎక్కేసాను. అసలు నేను పైకి ఎక్కిన తర్వాత నాకు అసలు ఏం అర్థం కాలేదు. 1 సెకండ్ షాక్ అయిపోయినా. అలానే ఎందుకు అలా షాక్ అయ్యానంటే అసలు డిజైన్ చూడు మామ, అసలు వేరే లెవెల్ లో ఉంది మామ. లోపల అయితే డిజైన్ అంతా బాగానే ఉంది, కానీ ఇంకొక దానికి నేను షాక్ అయ్యాను మామ. ఒకసారి మీరే చూసి ఎందుకు షాక్ అయ్యాను. కింద అయితే చూడండి వైన్ బాటిల్ అయితే ఫుల్ గా ఉన్నాయి. దీన్ని చూసైతే నేను షాక్ అయ్యాను. ఎక్కడికొచ్చి కూడా తాగే వాళ్ళు ఉన్నారా అని షాక్ అయ్యాను మామ. ఎక్కడం అయితే కొంచెం ఈజీగా ఉంది, కానీ దిగడం అయితే చాలా కష్టంగా ఉంది. చెమ్మగా ఉండడం వల్ల భయం వేసింది పడిపోతానని. ఫైనల్ గా ఎలా అలా భయపడతానే కిందకైతే దిగేసాను. బంగ్లా ఎదురుగా అయితే కోనేరు ఉందంట మామ. అది ఒక్కసారి చూసేయండి, దాని గురించి మాట్లాడదాము. నా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే కోనేరే బాగా పాడుపడిపోయింది. ఆ ఋషి బట్టలు ఉత్తుకోవడానికి కానీ, స్నానానికి కానీ, భోజనానికి కానీ మొత్తం ఇదే అంట మామ. వాటర్ కోనేరు ఒకప్పట్లో చాలా బాగుందంట మామ. అక్కడ ఋషి కోనేరు కట్టడానికి మెయిన్ చుట్టుపక్కల ఉన్న జంతువులు వచ్చి వాటర్ తాగడానికంట మామ. దీని గురించి మరి కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడిగి తెలుసుకుందాం మనం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమమ్మా ప్లీజ్. ఆయన ఎక్కడ పుట్టినాడు, ఎక్కడ పెరిగినాడు, ఆయన ఊరి ఏదో, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళకి అసలు ఉన్నారో మనుషులు లేరు, ఆయన ఎట్ట పుట్టొచ్చినాడు ఎవరికి తెలియదు అంట. ఆయన వచ్చింది ఆ ఊరికి వచ్చింది అసలు ఎవరికి తెలియదంట. ఆ విధంగా వస్తే ఆయన ఊరు లేకపోతే జోలు కట్టుకొని ఊరు లేకపోతే ఎవరైనా అన్నం పెట్టినా ఆ అన్నం ఆయన తినేది లేదంట. ఎత్తుకొని వచ్చి కట్ట కింద మామిడి చెట్లు ఉన్నాయి. నాకు తెలిసిన తర్వాత కూడా ఉన్నాయి మామిడి చెట్లు. ఆ చెట్ల కాడికి వచ్చి దాన్ని కలిపేదని ఆ మామిడి చెట్ల ముదుట్లలో పెట్టేసేదంట. ఆయన నీకు ఇది అని పెట్టేదంట. ఆయన మామిడి చెట్ల కాడ పెట్టేదంట. అన్నం నేను తోపు, నాకు తెలిసిన తర్వాత కూడా తోపు నేను కట్ట కింద గుడి గట్టి ఉండేదాన్ని పక్కన తోపు అన్నమాట. అక్కడ ఆ మాసరికి పెడుతుంటే పిల్లకాయలు చూసేదని ఊళ్ళో పోయి చెప్పేదంట. ఆయన అన్నం తినలేదు, మామిడి చెట్లకు పెడుతున్నాడు అని చెప్తే వాళ్ళు చూస్తే అదే పని చేసేదంట. ఆయన ప్రతిరోజు అదే మాదిరిగా. తర్వాత ఏం చేశాడంటే వాళ్ళకి నీళ్ళకి అగసాట్లు అంట. ఇప్పుడు తాతల కాలం కదా అదే నీళ్ళకి అగసాట్లు. అట్టప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఆడ కోనేరు ఉన్నది.
లేదు కదా కోనేరు ఇటు పక్కన పోయారు ఒకటి కోనేరులో గుడి పక్కన కోనేరు. ఆ కోనేరు న్యాయం చేసి ఉన్నాడు ఆయన తీసిన కోనేరు అంట అది. పిడికిడు మట్టి ఎత్తుకొని పోయి డేగవారి కండికి ఆడు పెట్టినాడంట, పస కట్ట ఆడు పెట్టినాడు అన్నమాట. ఆ విధంగా రోజు పిడికిడు మట్టి తీసేదంట ఆయన. ఆ విధంగా తీసి అంటే 4 సౌకాలుగా గీసి దాన్ని ఆ విధంగా మట్టి తీసేదంట ఆయన. తీసి ఆ మాదిరి పెట్టి అది చెరువు కట్ట ఏర్పించినాడు, ఆడ కోనేరు ఏర్పించినాడు. పక్కన మళ్ళీ బావి ఉన్నది, బావి ఇప్పుడు అక్కడ ఫస్ట్ కథ అదే, ఫస్ట్ మొదలు అదే. ఆ నుంచి నీళ్ళు ఎత్తుకుని పోయేదన్నమాట వాళ్ళు. ఆ విధంగా తీసి మళ్ళీ దానికి పక్కనే కోనేరు పక్కనే ఏం చేసినాడు, మళ్ళీ ఇట్ట రాయి పెట్టి దానిపైన రాయి పెట్టినాడంట. వెనక ఒక రాయి పెట్టినాడు తూర్పు మొఖాలం పెట్టి. అప్పుడు ఆ గుడిలో మళ్ళీ ఒక రాయిని పెట్టినాడంట. ఆ విధంగా పెట్టి అప్పుడు ఆడ నుంచి ఇప్పుడు దాకా చెప్పింది మా ఊరు పక్కన ఉన్న శివాలయం గుడి గురించి మామ. ఇంకా పై చెప్తున్న కథ వచ్చి ఇప్పుడు దాకా చూసాం కదా మనం బంగ్లా, దాని గురించి. బయలుదేరినాడు అన్నమాట ఆయన. బయలుదేరిన రోజు ఏం చేస్తున్నాడు, చెరువు నిండా నీళ్లు. చెరువు నిండా నీళ్ళు అయితే అప్పుడు అరగాట్లో దిగినాడు. ఇంకా అరగాట్లో దిగితే ఈత వచ్చిన మనిషి అయితే ఈదుకొని పోతాం, ఈత రాని వాళ్ళు అయితే మునిగిపోతాం కదా. కానీ ఆయనకి ఏందంటే అడుగు పెడతానే ఆ నీళ్లు దారి ఆటోమేటిక్గా తావు వచ్చేస్తున్నది అన్నమాట ఆయనకి. ఆయన పోయేదానికి దారి వచ్చేస్తున్నది, నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఆయన బయటకి ఆయన పోతా ఉన్నాడు బాటన, నీళ్ళు మాత్రం పాయి చేస్తున్నాయి. మళ్ళీ వెనక వెళ్తున్నాయి, ఆయనకి తగలకుండానే మళ్ళీ దోవను పూడ్చుకొని పోతున్నాయి అంట. ఆ మాదిరికి వెళ్ళిపోతున్నాడు, వచ్చేస్తున్నాడు, దచ్చిన బాటాన్ని వచ్చి ఎక్కేస్తున్నాడు. అది పిల్లకాయలు చూసి ఊళ్ళో పోయి చెప్పినారు, ఈ విధంగా వెళ్తున్నాడు ఆ పిచ్చి ఆయన వెళ్తున్నాడు అని. పిచ్చోడు అనేది అంట ఆయన ఒక సాధు, పిచ్చోడు అనేది అంట ఆయన మారికి వచ్చేస్తున్నాడు అంట. అప్పుడు వచ్చి చూసి అప్పుడు తిరుక్కొని వచ్చి ఆయనకి దండం పెట్టి అడిగినారంట, స్వామి నిన్ను ఒక సాధువు అని మేము అనుకున్నాం, పిల్లకాయలు పిచ్చోడు అన్నారు, నువ్వెవరు, నువ్వు వచ్చి మాకు ఏది చెప్పకుండా ఈ విధంగా వెళ్ళిపోతుండవి అని చెప్పినేసి అని అడిగితే ఆయన వివరాలు చెప్పలేదంట ఆయన. సరే నువ్వు మాకు కావాలి స్వామి, నువ్వు పోకూడదు అని అంటే, నేను ఉండాలంటే నాకు ఒక గుడి మీరు కట్టేయగలుగుతారా అంటే, ఊళ్ళో అయితే ఉన్నాను, ఈ అడవిలో కట్టగలుగుతారని అడిగినాడంట ఆయన. అప్పుడు అడిగి సరే అట్నే కడతామని అప్పుడు ఆ మండపం కట్టింది వాళ్ళు. ఆ మండపం కట్టి దానిపైన మళ్ళీ గుడి కట్టి దానికి మెట్లు పెట్టి మళ్ళీ కిందన మళ్ళీ చిన్న గర్భగుడి ఒకటి ఆయన మాత్రమే కూర్చునే దానికి మాత్రమే కట్టినాడు అన్నమాట, కట్టించుకున్నాడు. అంటే బాలిబంతులు వేసుకుని కూర్చుంటే సరిపోవాలి ఆయనకి, మళ్ళీ మనిషి దూరకూడదు. ఆ విధంగా కట్టించుకున్నాడు అంట. కింద ఆ గుడి కట్టించుకొని దాంట్లో ఉండేదంట ఆయన. వీళ్ళు ఊర్లో నుంచి పాలు పండ్లు తీసుకొని పోతే తీసుకునేవాడు కాదంట. ఇట్లా కలిగాకు, నీకు చెప్పలే, కలిగాకు, అల్లాకు, ఊటాకు, గుంజాకు అవి కోసుకురమ్మని అవి తినేదంట ఆయన. ఆ విధంగా ఆ ఆకులు తిని కొద్ది రోజులు ఆ అడవిలో ఉండి ఆ గుడిలో అప్పుడు ఒక రోజు అందరినీ రమ్మని పుచ్చాని పెట్టుకొని అప్పుడు చెప్పినాడంట, ఇంకా రాబోయే కాలానికి ఈ అడవుల మీద కలిగి పండు, ఊటి పండు, గొంజు పండు అంటే ఇంకొక పండు నిందన్నమాట, అది బూడిద కలర్లో ఉంటాయి అయ్యగాడ, దానికి ముళ్ళు ఉంటాయి. ఆ పండులు ఇవన్నీ తినే కాలం. ఎలుక చెవు, నిమ్మటాయి, అర్థమవుతుందా? ఆ విధంగా ఎన్నో వనమొలుకులు ఈ అడవిలో పుట్టినటువన్నీ నేనే పొద్దు ఈ ఆకులు తిన్నా. అదే విధంగా ఇంకా రాబోయే కాలంలో ఆ పండులు, ఆ ఎలుక చెవు అనేది, ఆ నిమ్మటాయి అనేది అవి తింటే కొన్ని జబ్బులు అయిట్ల గుండా నయం అవుతాయి. ఈత పండు ఆ విధంగా చెప్పినాడంట ఆయన. చెప్పి సరే వీళ్ళు ఏమనుకున్నారు, ఈయన ఉంటాడులే ఇక్కడనే అనుకునేసినారు అన్నమాట. ఆ విధంగా చెప్పేసిన తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ అదే ప్రకారం మళ్ళీ వాళ్ళు పండ్లు పాలు ఎత్తుకొని ఆడకపోతే మనిషి మాత్రం లేడంట. ఆయన పైన వస్త్రం మాత్రమే ఉన్నిందంట గర్భగుడిలో. ఆయన ఎక్కడికి పోయినాడు, ఆయన ఎవరు వీటికి తెలియదు. మా తాతలు మాకు చెప్పల ఫలానా మనిషి అని, కానీ ఒకటి చెప్పినాడంట ఆయన. దీనికి పేరు ఏందేనంటే పెద్దల మఠము అని, పెద్దల మఠం అని చెప్పమని చెప్పినాడంట.
అదొక్కటి మాత్రమే గుర్తున్నది. కానీ ఆయన మనిషి ఎవరో ఆయన తెలియదు. ఆయన దేవుడా, ఆయన ఏ దేవుడు, ఆయనకి పేరేంది, ఆయన ఊరేంది, ఎవరికి ఇప్పటికీ తెలియదు. మా తాతలే చెప్పలేమా, వాళ్ళ తాతలు వాళ్ళకి చెప్పలేదంట, ఫలాందని చెప్పలేదంట. ఆయన ఎవరు, అది ఏ తరంలో కట్టిందో అది ఎవరికి తెలియదు. అది మా తాతకి తెలవలేదంటే వాళ్ళ తాతకి తెలవలేదంటే అది ఇప్పుడు ఎప్పుడు కట్టి ఉంటుంది, అది ఏ తరంలో కట్టి ఉంటుంది. అది ఆడ జరిగిన చరిత్ర. అరే మామ, లాస్ట్ వరకు చూన్నావు కదా, నా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయి మామ. నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వీడియోలో ఒకేసారి చెప్పొచ్చు కదా అని అంటున్నారు మామ. నాకైతే నత్తుంది, కాన్ఫిడెంట్ గా వీడియో ముందు చెప్పలేను, అందుకని బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను మామ.